హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది. అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంత మంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో నయనతార గారికి అండ్ ధనుష్ గారికి మధ్య ప్రజెంట్ ఒక ఇష్యూ అయితే నడుస్తుంది. అండ్ నయనతార గారు దాని గురించి 3 పేజీల లెటర్ని అయితే పోస్ట్ చేశారనమాట. చిన్న లెటర్ కాదు, చాలా పెద్ద లెటర్. సో ఏంటి ఆ విషయం ఏంటి అనేది కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది కూడా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మొత్తం లెటర్లో ఉన్న సబ్జెక్ట్ని కొంచెం సింపుల్గా చెప్పాడని ట్రై చేస్తా. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, బేసిక్గా ఈవిడ మీద అంటే నయనతార గారి మీద ఒక నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ అయితే వస్తుంది. దానికి సంబంధించి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది కొన్నాళ్ళ క్రితం. ఆ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ధనుష్ గారు వాళ్ళ మీద ఒక కేసు అయితే ఫైల్ చేశారు. ఎందుకు? నాన్ రౌడీందా అని ఒక సినిమా వచ్చింది. సో నేనే రౌడీని, సో ఆ నేను రౌడీనే సంథింగ్ ఏదో మన తెలుగులో అదే. సో ఆ సినిమా ఉంది కదా, సో దానికి సంబంధించిన ఒక 3 సెకండ్స్ బిహైండ్ ద సీన్స్ క్లిప్ని అందులో వాడారనమాట. అంటే సినిమాకి సంబంధించిన కంటెంట్ కూడా కాదు అది. సో సెట్స్లో ఉన్నప్పుడు షూట్ చేసుకుంటారు కదా నార్మల్గా బిహైండ్ ద సీన్స్. సో దాన్ని వాడుకోవడం జరిగింది ఒక 3 సెకండ్స్ పాటు. సో ఆయన పర్మిషన్ లేకుండా, ఆయనకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దాన్ని వాడుకోవడం జరిగింది కాబట్టి ఆయనకు అది నచ్చలేదు. ఎందుకంటే ఆ సినిమాకి ఆయనే ప్రొడ్యూసర్ కాబట్టి, బేసిక్గా ప్రొడ్యూసర్కే రైట్స్ అయి ఉంటాయి మొత్తం అన్నిటికీ కూడా. సో ప్రొడ్యూసర్ యూనో ఏంటది నాకు చెప్పలేదు కాబట్టి, మీరు నాకు పర్మిషన్ లేకుండా వాడుకున్నారు కాబట్టి దానికి నాకు 10 కోట్ల రూపాయలు మీరు చెల్లించాల్సి ఉంటుందని చెప్పి ఆయన కేసు అయితే ఫైల్ చేశారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా రకాలుగా డిస్కషన్లు అయితే అవుతూ వచ్చాయి. అండ్ చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగిందంట. బట్ అయినా కూడా ఆయన అయితే మాత్రం అసలు తగ్గట్లేదు, తగ్గేదేలే అన్నట్టు ఉన్నారు ఆయన. సో ఇంకా అందుకని ఇంకా ఆయన ఒప్పుకోపోయేసరికి ఇప్పుడు ఫైనల్గా చెబుతుంది ఏంటి అంటే, ఇంకా ఆ బిట్ ఏదైతే వాళ్ళు ముందు యాడ్ చేశారో అదంతా కూడా రిమూవ్ చేసేసి వాళ్ళు నార్మల్గానే సిరీస్ని ప్రొడ్యూస్ చేసుకుందాం అనుకుంటున్నారంట. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాన్ రౌడీన్ దాని సాంగ్స్ ఉన్నాయి కదా, సో వాటిని కూడా వాడాలనుకున్నారు. బట్ దానికి కూడా ఆయన ఒప్పుకోలేదు. ఈవెన్ సాంగ్స్కి చెందిన లిరిక్స్ని వాడుకుందామన్నా కూడా ఆయన ఒప్పుకోలేదంట. సో వీటన్నిటికీ కూడా ఆయన అసలు ఏమాత్రం పర్మిషన్ అయితే ఇవ్వలేదు. సో ఇప్పుడు అందుకని అవన్నీ కూడా తీసేసి నార్మల్గానే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో బేసిక్ మెయిన్ థింగ్ ఏంటంటే, ఈయన కావాలని గ్రడ్జ్ పెట్టుకొని, అంటే ఇంటెన్షనల్గా కావాలని పగబట్టి అవన్నీ చేసి వీళ్ళని ఎదగనివ్వకూడదనో, లేదంటే ఏదో ఒక ఉద్దేశంతో ఆ డాక్యుమెంటరీలో ఆ 3 సెకండ్ల క్లిప్ వాడినందుకు గాను ఇంత చేస్తున్నారు. లేదంటే అసలు ఇంత చేయాల్సిన అవసరం లేదు, అసలు ఇదేది కూడా కరెక్ట్ కాదు. ఓకే, మీరు కాపీరైట్ యాంగిల్లో కోర్టులో గెలుచుండొచ్చు, బట్ కోర్ట్ ఆఫ్ గాడ్ అని ఒకటి ఉంటుంది, అక్కడ మీకు తగిన శిక్షే ఉంటుంది అన్నట్టుగా పెట్టింది. అలా అనలేదు, అలాగే అన్నట్టు పెట్టింది. అంటే మీరు ఇక్కడ కాపీరైట్స్ అంటున్నారు కానీ మోరల్స్ అనేవి కొన్ని ఉంటాయి. సో వాటిని మీరు అసలు కనీసం కూడా కన్సిడర్ చేయట్లేదు. సో అవి మీకు వాటికి సంబంధించిన పర్యవసనాలు మీకు కోర్ట్ ఆఫ్ గాడ్లో ఉంటాయి, అంటే దేవుడి కోర్టులో ఉంటాయి అన్నట్టుగా చెప్పింది అనమాట ఆవిడ మొత్తంగా. అండ్ సినిమా రిలీజ్ అయ్యి 10 సంవత్సరాలు అవుతోంది. అండ్ అప్పటి నుంచి ఇప్పటివరకు మీరు అలా మాస్క్ వేసుకొని తిరుగుతున్నారు ప్రజల ముందు. అండ్ ఆ సినిమా హిట్ అవ్వడం కూడా మీకు అసలు ఏమాత్రం నచ్చట్లేదు. మీరు ఆ సినిమా ప్రీ రిలీజ్ టైంలో మాట్లాడిన మాటలు అప్పటికే చాలా బాధ పెట్టాయి అండ్ ఇప్పటికే బాధ పెడుతూనే ఉన్నాయి. అండ్ మీరు ఇండస్ట్రీలో బాగా సపోర్ట్తో వచ్చేసారు. అంటే మీకేంటంటే మీ ఫాదర్ నుంచి, మీ బ్రదర్ నుంచి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మీ బ్రదర్ ఏమో ఒక మంచి డైరెక్టరు, మీ అందరు సపోర్ట్ ఉంది. అంటే ఎందుకంటే డియర్ మిస్టర్ ధనుష్ కే రాజా అని చెప్పి సన్ ఆఫ్ కస్తూరి రాజా, బ్రదర్ ఆఫ్ సెల్వరాఘవన్ అని పెట్టిందనమాట. అంటే ఎందుకు అంటే వీళ్ళ సపోర్ట్తో వచ్చావు నువ్వు, నేను అలా కాదు, నేను సోలోగా వచ్చాను, ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా వచ్చాను, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇక్కడ దాకా వచ్చాను నేను.
సో నాలాంటి వాళ్ళు ఎదగడం అనేది ఎంత అవసరమో ఎంత కష్టమో అవన్నీ కూడా చెప్పే డాక్యుమెంటరీ ఇది. సో దానికి మీరు ఎలా అడ్డేయడం కరెక్ట్ కాదు అన్నట్టుగా ఆవిడైతే చెప్పింది. సో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం 2 ఏళ్ళుగా తిరుగుతున్నారంట. ఇంకా ఫైనల్గా ఈయన ఒప్పుకోపోయేసరికి మళ్ళీ రీఎడిట్ అయితే చేసేసి పబ్లిష్ అయితే చేసుకుంటున్నారు ప్రస్తుతానికైతే. సో అవతలి వాళ్ళు సంతోషంగా ఉంటే చూడలేకపోవడం ఎందుకు అన్నట్టుగా మాట్లాడిందనమాట ఆవిడ. ఇన్ఫ్యాక్ట్ ఒక జర్మన్ పదం కూడా పెట్టింది. ఐ విష్ టు ఇంట్రడ్యూస్ ఎ జర్మన్ వర్డ్ ఇన్ టు యువర్ వొకాబులరీ అని చెప్పి స్కాడెన్ ఫ్రూడే అని ఒక పదాన్ని అయితే పెట్టింది. స్కాడెన్ ఫ్రూడే అంటే ఏంటంటే ఆ, అవతలి వాళ్ళ కష్టాలను చూసి ఆనందం పొందడం అనమాట. సో దానికి అదే మీనింగ్ వస్తుంది అనమాట. ఏ ప్లెజర్ గెటింగ్ విత్ అదర్ పీపుల్స్ ఫెయిల్యూర్స్ ఆర్ సంథింగ్ అన్న మీనింగ్ వస్తుంది. సో అది మీ డిక్షనరీలోకి యాడ్ చేసుకోండి. వేరే వాడు ఫెయిల్ అయితే చూసి ఆనందించే కైండ్ ఆఫ్ మైండ్ సెట్ మీద అన్నట్టుగా చెప్పిందనమాట. సో ఈ ప్రపంచం అందరిది కూడా, మనతో ఉన్నవాళ్ళు పైకి రావడం మంచిదే, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు పెద్ద స్థాయికి చేరుకోవడం కూడా మంచిదే, అండ్ కొన్ని కనెక్షన్స్ చేసుకొని అందరినీ హ్యాపీగా ఉంచుతూ మనం హ్యాపీగా ఉండడం కూడా మంచిదే, అందువల్ల మన నుంచి ఏమీ పోదు. సో అదనమాట సిచ్యువేషన్. అదే మొత్తానికి ఇలాగైతే చెప్పింది. సో తర్వాత మీరు ఇంకొక ఆడియో లాంచ్లోకి వచ్చి ఏదో ఒక ఫేక్ స్టోరీ చెప్పి కొన్ని పంచ్ లైన్లు వేసి ఇక అవన్నీ చేసి నా మీద ఏదో చేయడానికి ట్రై చేస్తారు. నాకు తెలుసు వాటన్నిటి కోసం, బట్ ఇంకా వాటి గురించి నేనైతే పట్టించుకోను. సో నేనైతే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ రిలీజ్ చేస్తున్నా, మీరు కూడా చూడండి. మీకు కూడా నచ్చుతుంది, మీకు కూడా అవసరం. ఎందుకంటే వేరే వాళ్ళ ఆనందంలో మనం ఆనందాన్ని వెతుక్కోవడం కూడా చాలా ముఖ్యం. అండ్ అది మీ దగ్గర ఎలాగా రాకపోవచ్చు, అట్లీస్ట్ వేరే వాళ్ళ స్టోరీస్లోనే వస్తుంది. సో అందులో చూడండి అన్నట్టుగా చెప్పింది అనమాట. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు స్ప్రెడ్ లవ్ అండ్ ఐ హోప్ అండ్ ప్రే దట్ సమ్ డే యు ఆర్ ఆల్సో ఫుల్లీ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్ అండ్ ఇట్ నాట్ జస్ట్ సేయింగ్ ఇట్. అంటే చెబుతూ ఉంటారు ఈవెంట్లో, బట్ మీరు దాన్ని పాటించరు. ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్ అంటారు కదా, బట్ అది మీరు చెయ్యరని చెప్పి కూడా చెప్తుంది ఆవిడ. అంతా బాగానే ఉంది, కానీ ఈవిడ హ్యాష్ స్ప్రెడ్ లవ్ అని పెట్టి ఈవిడ ధనుష్ గారిని నీకు వాళ్ళ సపోర్ట్ ఉండబట్టి వచ్చావు, నేను బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చానని చెప్పడం అనేది ఇంకా అది ఏం స్ప్రెడ్ లవ్ అది ఏమో నాకు అర్థం కాలేదు. కానీ సరే, ఎండ్ ఆఫ్ ది డే నా పర్స్పెక్టివ్ అయితే ఒకటే. ఇక్కడ మొత్తం సినారియో చూసిన తర్వాత ధనుష్ గారు యాజ్ అ ప్రొడ్యూసర్గా హీ హ్యాడ్ ద రైట్ డెఫినెట్గా. కాకపోతే ఏంటంటే మరీ 3 సెకండ్ల కోసం అనవసరం అనిపిస్తుంది. ఏమంటా అంటే ఇప్పుడు అండ్ ఆ సాంగ్స్ వాటి కోసం కూడా అడిగారు, దాన్ని కూడా రిజెక్ట్ చేశారు ఆయన. అవన్నీ వాడాలనుకుంటున్నారు వీళ్ళు, కానీ ఆయన ఏమో వద్దనేశారు. ఓకే, అది వేరే విషయం, ఎవరి పర్స్పెక్టివ్స్ వాళ్ళకు ఉంటాయి. సో గ్రడ్జ్ పెట్టుకునే చేశారు అనేది చాలా పెద్ద స్టేట్మెంట్, దానికి కొన్ని వ్యాలిడ్ ప్రూఫ్స్ ఉండాల్సి ఉంటుంది. అవి లేకుండా మాట్లాడి ఉపయోగం లేదు. సో ఒకటే, నయనతారకి మంచి పేరు ఉంది, ధనుష్ గారికి మంచి పేరు ఉంది, మన దగ్గర కావచ్చు, నేను తమిళ్లో కావచ్చు, ఎక్కడైనా సరే మంచి పేరు అయితే ఉంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఎందుకు అన్నెసరీ థింగ్ ఏంటంటే ఒకటి, ఆయన ముందు అడగచ్చు కదా అదేదో. ఇప్పుడు ట్రైలర్ వచ్చాక కేసు ఫైల్ చేయడం నాకు ఆశ్చర్యకరంగా ఉందా అన్నట్టు మాట్లాడింది ఆవిడ. ట్రైలర్ రాకముందు ముందే వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే అయిపోయిందే కదా. సో వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటంటే మేము వాడిన సినిమాలో కంటెంట్ కాదు కదా, మేము తీసిన బిహైండ్ ద సీన్ కదా, సో అది కూడా తీయద్దంటే ఎట్లాగా, అది మేము తీసుకుంటాము. ఇక సెట్లోకి వచ్చామంటే ఇక కంప్లీట్గా ప్రొడ్యూసర్ బానిసలమని కాదు కదా, ఇంకా ఆయన ఏది చెప్తే అదే అన్నట్టు కాదు కదా అన్నట్టుగా ఆవిడ పర్స్పెక్టివ్. సో అది సిచ్యువేషన్. బట్ ఒకటి, ఏదైనా సరే ఎంత లీగల్గా ఆయనకి హక్కు ఉన్నా కూడా కొన్నిసార్లు కొన్ని అవాయిడ్ చేస్తేనే బెటర్. అంటే ఇక సరే తీసుకోండి అని చెప్పి ఇచ్చేసి పెట్టుకోమని చెప్పేస్తేనే బెటర్. సో దాని గురించి డిస్కషన్స్ అవాయిడ్ చేస్తేనే బెటర్ నన్ను అడిగితే. బట్ ఇప్పుడు చూడండి, అన్నెసరీగా చాలా డ్రాగ్ అయిపోయి కూర్చుంది. సో చాలామంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారని చెప్పి ఆవిడ ఇప్పుడు ఫైనల్గా డాక్యుమెంటరీ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు ఆవిడ. సో ఆవిడకి అది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా స్పెషల్ ఫిల్మ్ అంట. సో అందుకని దాన్ని ఇంక్లూడ్ చేయాలనుకుంది ఆవిడ డాక్యుమెంటరీలో. బట్ ఇప్పుడు అది చెయ్యట్లేదు అంతే, ఎందుకంటే ఆయన ఒప్పుకోవట్లేదు కాబట్టి. ఆవిడకి కూడా తెలుసు, ఒకవేళ కోర్టుకి వెళ్ళి లీగల్గా ఎంత ట్రై చేసినా కూడా ఆవిడ గెలవలేదు అని. సో అందువల్ల ఇంకా ఆవిడకి ఇంకా అందుకని ఇంకా కోర్ట్ ఆఫ్ గాడ్ ఇట్లాంటి డైలాగులు వేస్తున్నారు తప్ప నిజానికి కోర్టులో అయితే కష్టం, లా పరంగా అయితే కష్టం. ఎందుకంటే ప్రొడ్యూసర్కి ఆ సినిమాకి సంబంధించిన ప్రతి దాని మీద రైట్స్ ఉంటాయి. చిన్న 1 సెకండ్ క్లిప్ అయినా రైట్స్ ఉంటాయి. అది ఎక్కడైనా సరే, అది ఇన్స్టా కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఎక్కడైనా సరే ఎవరు వాడాలనుకున్నా కూడా దాన్ని తీసేసే రైట్స్ ఖచ్చితంగా ప్రొడ్యూసర్కి ఉంటాయి, దాని మీద కేసేసే రైట్స్ ప్రొడ్యూసర్కి ఉంటాయి. బట్ ఏమంటే ఇక చెప్తున్నాను కదా, ఇప్పుడు 3 సెకండ్ల దానికి 10 కోట్లు అనేది నిజంగా చాలా వర్స్ట్ కేస్ సినారియో అది. సో అది మరి సినారియో. సో ఓవరాల్గా నాకైతే మాత్రం ఇంకా అడగకుండా పెట్టడం వాళ్ళ తప్పైనా కూడా కొద్దిగా గొప్ప సపోర్ట్ అయితే చేసుకోవాలబ్బా ఇండస్ట్రీ అన్నాక. యూనిటీ ఉండాలి కొద్దిగైనా. ఇక్కడ వేరే హీరోల పాటలు ఇంకో హీరోలు రీమేక్లు చేస్తుంటారు మన దగ్గర, ఆ లెవెల్ ఆఫ్ సపోర్ట్ ఉంటుంది మన దగ్గర. కానీ ఇంకా అక్కడ అలా ఉండదు, ఏందో మరి. ఇంకా సర్లేండి, ఇంకా అది నేను ముందు నుంచి చెప్తూ వస్తాను. యాక్చువల్గా అమరన్ కంగువా టైంలో కూడా అదే చెప్పాను. సో వాళ్ళతో ఆ యూనిటీ మిస్ అవుతుంది అని ఇప్పుడు మళ్ళీ అదే సినారియో అనమాట.
సర్లే నీకేం చేస్తాం, మీరేమనుకుంటున్నారు? నాకైతే ధనుష్దే తప్పు అనిపిస్తుంది ఓవరాల్గా అయితే మాత్రం. పెద్ద తప్పు ధనుష్దే, చిన్న తప్పు ఈవిడదైంది ముందు అడగకుండా పెట్టడం. బట్ డెఫినెట్గా ఆవిడ చేసిన సినిమా అది బిహైండ్ ద సీను సెల్ ఫోన్లో షూట్ చేసినవి, వాటి కోసం కూడా అంటే కొంచెం కష్టమే కదా మరి. సో అది మరి ఇంకా నాకైతే ఆయన తప్పు అనిపిస్తుంది. మరి మీకు ఎవరు అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. సో దాట్గా అయితే తీసిన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫాదర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు, చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం ఎక్కడ వచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, మనం వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్.